ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ భీకర ఎదురుకాల్పులకు దారితీసింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 3 మృతుల్లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సహా అలియాస్ హషీం ముషా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి. సర్చ్ చేస్తుండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న ముష్కరులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సహా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చేపట్టిన బలగాలు ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలుస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్పై ప్రాక్సీ వార్ చేస్తున్న పాకిస్తాన్ను గట్టిగా శిక్షించే విషయంలో రాజకీయ, సైనిక లక్ష్యాలు నెరవేరటం వల్లే ఆపరేషన్ సింధూర్ను ఆపినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడి వల్ల ఆపరేషన్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చను ప్రారంభించిన ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదని తేల్చి చెప్పారు. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే భారత సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టి 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, నిర్వాహకులు ఉన్న 9 ఉగ్ర శిబిరాలను పూర్తి ఖచ్చితంతో ధ్వంసం చేశాయని తెలిపారు. మొత్తం ఆపరేషన్ 22 నిమిషాల్లోనే ముగిసిందన్న ఆయన ఆయా ఉగ్రతండాల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఉన్నారని వివరించారు. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు చెప్పిన రాజ్నాథ్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, పాక్ను ఆక్రమించుకోవటం యుద్ధం భారత లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్సభలో చర్చ కొనసాగుతోంది. బీహార్లో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సహా ఇతర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా 6వ రోజు రాజ్యసభలో ఎలాంటి లావాదేవీలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ 267 నిబంధన కింద వివిధ పార్టీలకు చెందిన ఎంపీల నుంచి తనకు 26 నోటీసులు అందాయని తెలిపారు. వాటిని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనల మధ్య తొలుత మధ్యాహ్నం 12 గంటలు, తర్వాత 1 గంట, 2 గంటలకు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. ప్రతిసారి సభ సమావేశం కాగానే బీహార్లో ఓట్లను దొంగలించడం ఆపాలని కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు నినాదాలు చేశారు. బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. జూలై 29న తుది విచారణ చేపడతామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ముసాయిదా జాబితా ప్రచురణపై మధ్యంతర స్టే ఇవ్వాలని పిటిషనర్లలో ఒకటైన స్వచ్ఛంద సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ కోరారు. మధ్యంతర ఉపశమనం కోసం పట్టుబట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతం స్టే ఇవ్వలేమని, ఒకేసారి తేల్చుతామని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఆధార్ ఓటర్ కార్డులను అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్ ఆధార్ రేషన్ కార్డులను అనుమతిస్తామని తన కౌంటర్ అఫిడవిట్లో ఈసీ అంగీకరించినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశం ఉందన్న ధర్మాసనం ఆధార్ ఓటర్ కార్డులకు కొంత పవిత్రత, యథార్థత ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి వాటిని ఓటర్ల సవరణకు అంగీకరించాలని సూచించింది. గ్రీన్ ఎనర్జీ, సబ్సీ కేబుల్ రంగంలో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. గృహ నిర్మాణ రంగంలోనూ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు సింగపూర్ పర్యటనలో సింగపూర్ మంత్రులు, సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్సీ లాంగ్తో సమావేశమైన చంద్రబాబు మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్య రంగాల్లో ఏపీకి సింగపూర్ భాగస్వామ్యం అవసరమని కోరారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్
కారిడార్లు, పోర్టుల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంక్ అధికారులతోనూ సీఎం బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును చంద్రబాబు కోరారు. 250 ఎకరాల్లో 10,000 కుటుంబాల నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో పర్యటించిన చంద్రబాబు అందులో హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను పరిశీలించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరలో నాణ్యమైన గృహాల నిర్మాణంపై చర్చించారు. మరోవైపు మంత్రి లోకేష్ ఎవర్-వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సైమన్ టాన్ అంగీకారం తెలిపారు. తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ ఆయనకు వివరించారు. రెన్యూ, సుజ్లాన్ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో సమావేశమైన లోకేష్ సింగపూర్ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు వారంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కోరారు. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్లో పర్యటిస్తారన్న లోకేష్ ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి నెల రోజులైన మృతుల కుటుంబాలకు పరిహారం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ₹1,00,00,000 పరిహారాన్ని ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచి ప్రమాద బాధితుల తరపున సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి హరీష్ రావు వినతిపత్రం అందించారు. ఆచూకీ దొరకని 8 మందికి మరణ ధృవీకరణ పత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇంకా ఎందుకు ప్రకటించలేదని మండిపడ్డారు. గాయపడిన వారికి 50,000 పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారన్న ఆయన 50 లక్షల పరిహారం ఇచ్చి నెలవారీగా వేతనమివ్వాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళల చెస్లో భారత్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారి మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్గా భారత్ నిలిచింది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే నిర్వహించిన మహిళల ప్రపంచ కప్ టైటిల్ పోరులో మహారాష్ట్ర, నాగ్పూర్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ ఛాంపియన్గా నిలిచింది. టై బ్రేకర్ వరకు సాగిన తుది పోరులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపీపై దివ్యా దేశ్ముఖ్ జయభేరి మోగించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. తుది పోరులో భాగంగా శని, ఆదివారాలు జరిగిన 2 గేమ్లు డ్రా కావడంతో ఇవాళ కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ మధ్య టై బ్రేకర్ జరిగింది. ఈ పోరులో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపీపై గెలిచిన దివ్య టైటిల్ గెలిచింది. ఈ విజయంతో ఫిడే మహిళల ప్రపంచ కప్ చెస్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలుగా దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్న దివ్యా దేశ్ముఖ్ భారత్ నుంచి ఈ హోదాను సాధించిన 4వ మహిళగా రికార్డు సృష్టించింది. పురుషులు, మహిళలు కలిపితే భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన 88వ క్రీడాకారిణిగా దివ్య తన పేరు నమోదు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో చనిపోయిన విషాదకర ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. రాకేష్ అనే యువకుడు గత రాత్రి ఉప్పల భాగాయత్లో షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా తల్లాడుకు చెందిన గుండ్ల రాకేష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ దేవానంద్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. జస్టిస్ భట్టు దేవానంద్ను మద్రాసు హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలోనూ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. జస్టిస్ దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. జస్టిస్ దేవానంద్ పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. విజయవాడ మెట్రో నిర్మాణానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఫేజ్ 1లో 38.4 కిలోమీటర్ల మార్గాన్ని 2 కారిడార్లలో నిర్మాణం చేయనున్నారు. ఇందులో మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు 25.95 కిలోమీటర్ల పొడవు నిర్మించనుండగా రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. మొదటి కారిడార్లో రామవరపాడు నుంచి ఎనికేపాడు వరకు 4.7 కిలోమీటర్లు
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2 కారిడార్లలో కలిపి 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్తో కలిపి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈపీసీ విధానంలో టెండర్లు పిలవగా 10,118 కోట్ల వ్యయ అంచనాలతో విజయవాడలో ఫేజ్ 1 నిర్మాణాన్ని చేపట్టనున్నారు. విజయవాడ మెట్రో నిర్మాణానికి డిజైన్లు, సాంకేతిక సహకారం, పర్యవేక్షణ కోసం ఇప్పటికే టీవైపీఏఎస్ ను కన్సల్టెన్సీ సంస్థగా ఎంపిక చేసింది. ఈ ఫేజ్ నిర్మాణానికి 91 ఎకరాలు అవసరం కాగా భూసేకరణకు 1,152 కోట్లు అవసరమని అంచనా వేశారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి 11,498 కోట్ల అంచనాతో ఈ నెల 25నే టెండర్లు పిలిచారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండలా మారటం వల్ల 3 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 169,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం అవుట్ఫ్లో 167,000 క్యూసెక్కులుగా ఉంది. 3 స్పిల్వే గేట్ల ద్వారా 80,764 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,096 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.4 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి 147,195 క్యూసెక్కుల వరద వస్తుంది. 38,792 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 295 టీఎంసీలకు చేరింది. జలాశయంలో నీటి మట్టం 285 అడుగులు దాటితే గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను ఈ నెల 30న నింగిలోకి పంపనున్నారు. నిసార్ ద్వారా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 2,392 కిలోల బరువుండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ ఉంటాయి. ఈ 2 బ్యాండ్లు నాసాకు చెందిన 12M మిషన్ రిఫ్లెక్టర్ యాంటెనాను ఉపయోగించుకొని పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహం భూమిని 242 కిలోమీటర్ల పరిధిలో హై స్పేషియల్ రిజల్యూషన్తో స్వీప్సార్ టెక్నాలజీ వినియోగించుకొని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు. జూలై 30న నిసార్ను శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా పంపనున్నారు. 740 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు. ఈ చిత్రాల ద్వారా కొండ చర్యలు విరిగిపడే ముప్పు గుర్తించవచ్చని చెప్పారు. వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు నిసార్ ఉపకరిస్తుందన్నారు. ఈ ఉపగ్రహం భారత్, అమెరికా సహా యావత్ ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను తిరస్కరించాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారని జస్టిస్ యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన వీడియోను తొలగించాలని కోర్టును ఆశ్రయించారని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ విచారణ పూర్తయి నివేదిక విడుదలయ్యే వరకు ఎందుకు వేచి చూశారని జస్టిస్ యశ్వంత్ వర్మ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ధర్మాసనం నిలదీసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పిటిషన్కు జత చేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదుల గురించి కపిల్ సిబల్ను ప్రశ్నించింది. ఆర్టికల్ 124 ప్రకారం న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేసి చర్చకు పెట్టడానికి వీల్లేదని కపిల్ సిబల్ వాదించారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో వీడియోను ఉంచడం, మీడియాలో చర్చలు పెట్టడం రాజ్యాంగ ప్రకారం నిషిద్ధమని తెలిపారు.